ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడి టీవీ. పవన్ కళ్యాణ్ అని నేను ప్రస్తుతం ఈ మాటలే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అని నేను అంటూ కూడా ఈరోజు ఉదయమే ఎమ్మెల్యే గెలిచిన మొదటిసారే మంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అలాగే పవన్ కళ్యాణ్ అని నేను అనేటువంటి ఈ మాటలే ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అని నేను అనేటువంటి హ్యాష్ ట్యాగు అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ట్రెండింగ్లకు అయితే రావడం జరిగింది. ఈ యొక్క హ్యాష్ ట్యాగే కాకుండా గేమ్ చేంజర్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పెద్ద ఎత్తున అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కూడా ట్రెండింగ్లకు అయితే రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి 2 హ్యాష్ ట్యాగులు పవన్ కళ్యాణ్ అని నేను, తర్వాత గేమ్ చేంజర్, ఈ 2 హ్యాష్ ట్యాగులు కూడా అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ కూడా షేర్ చేస్తూ కూడా మెగా అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా చెప్పినటువంటి ఈ మాటల కోసమే గత కొన్నేళ్ల నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నామంటూ మెగా అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు. తర్వాత జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ యొక్క మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లక్షలాదిగా హాజరు కావడం జరిగింది. తర్వాత సొంత కుటుంబ సభ్యుల మధ్యన పవన్ కళ్యాణ్ అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సొంత కుటుంబం నుంచి అన్నయ్య అయినటువంటి చిరంజీవి, నాగబాబు హాజరయ్యారు. అలాగే మిగిలినటువంటి సొంత కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరిగింది. తర్వాత భార్య అయినటువంటి అన్న లెజినోవా, తర్వాత కుమారుడు అఖిరానందన్, తర్వాత కుమార్తె కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. సొంత కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్యన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ అని నేను అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు గారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ అయితే అందరికంటే ముందుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ప్రశంసలు అయితే రావడం జరిగింది. కొన్ని రోజుల క్రితం నరేంద్ర మోడీ కూడా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గురించి పెద్ద ఎత్తున కూడా పొగడతల వర్షం అయితే కురిపించడం జరిగింది. ఇంకా ఏపీకి సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కూడా కృషి చేశారని, బీజేపీ తర్వాత టీడీపీ పార్టీ మధ్య పొత్తు కుదర్చడానికి పవన్ కళ్యాణ్ చాలా బాగా కష్టపడ్డారు. వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు ఉదయం అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం మొత్తం కూడా ఈ వీడియో అంతా కూడా ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ కూడా అందరికీ షేర్ చేస్తూ కూడా ట్రెండింగ్లకు అయితే తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అని నేను, తర్వాత గేమ్ చేంజర్, ఈ 2 హ్యాష్ ట్యాగ్లు కూడా పెద్ద ఎత్తున కూడా ట్రెండింగ్ చేస్తూ కూడా వైరల్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్కి గణనీయమైనటువంటి విజయాలు ఎక్కడ కూడా దక్కలేదు. ఇంకా 2019లో 2 చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. కానీ ఈసారి 2024 వచ్చేపాటికి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవటమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఆయనతో పాటుగా పోటీ చేసినటువంటి అందరూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా విజయం సాధించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున పొగడతలతో ముంచెత్తుతూ కూడా ఆయన గురించి సోషల్ మీడియాలో అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా చెప్పినటువంటి మాటల గురించి, లేదా నిన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి మార్గనిర్దేశం చేస్తూ కూడా, తర్వాత నిన్న జరిగినటువంటి టీడీఎల్పీ మీటింగ్ అంటే కూటమికి సంబంధించి ఎల్పీ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కూడా నిన్నటి నుంచి అన్ని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కూడా వైరల్గా అయితే మారాయి. ఇక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రిగా ఏ శాఖను కేటాయించబోతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్గాలు కీలకమైనటువంటి మంత్రి శాఖ రాబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉంటే డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు జనసేన పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ ఏ పదవిలో చూడబోతున్నామంటూ మరికొద్ది గంటల్లోనే తేలబోతుంది. ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా నిన్నటి నుంచి, అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి అయితే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వీడియో, తర్వాత పవన్ కళ్యాణ్ నేను అనేటువంటి హ్యాష్ ట్యాగ్, తర్వాత గేమ్ చేంజర్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్, మొత్తంగా పవన్ కళ్యాణే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు.